రైట్, ఇక సిటీలో వర్షానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. చెప్పండి అనిల్, వర్షాల ఎఫెక్ట్ ఎలా ఉంది? హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా వర్షం కురుస్తుంది. కొన్ని చోట్ల మోస్తారు వర్షం, మరికొన్ని చోట్ల ముసురుతో కూడినటువంటి వర్షం కురుస్తుంది. అయితే హైదరాబాద్తో పాటు కొన్ని జిల్లాలకు కూడా వర్ష సూచన ఉందంటూ కూడా కాసేపటి క్రితమే హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా తెలిపింది. అంటే ఈ యొక్క వర్ష సూచన అనేది కొన్ని జిల్లాలు హైదరాబాద్ నగరంతో పాటు మరికొన్ని జిల్లాలకు కూడా ఎంటైర్ తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు ఉన్నాయి, కొన్ని చోట్ల భారీ వర్షాలు ఉన్నాయంటూ కూడా తెలిపింది. సో దీనికి సంబంధించి మనకి చూడొచ్చు, గత 3 రోజులుగా కూడా మధ్యాహ్నం అంతా అంటే మనకు డే అంతా కూడా డ్రైగా ఉన్నటువంటి పరిస్థితి ఉండే. సో సాయంకాలమే ఈ వర్షం అనేది ప్రారంభమవుతుంది. సో ప్రజెంట్ బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట ఏరియాలో కూడా వర్షం కురుస్తుంది. ఇక దీంతోపాటు ఎంటైర్ సిటీ వ్యాప్తంగా మనకి ఈస్ట్ హైదరాబాద్లో మొదలైనటువంటి ఈ వర్షం ఎంటైర్ సిటీ వ్యాప్తంగా విస్తరించింది. మొత్తం క్లౌడ్స్ అన్నీ కూడా సిటీతో పాటు సిటీ శివార్లో ఉన్నటువంటి ఏరియాలో కూడా ప్రజెంట్ వర్షం కురుస్తుంది. సో ఇదే పరిస్థితి మిడ్ నైట్ వరకు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మోడరేట్ టు హెవీ రెయిన్ కొన్ని చోట్ల కురిసేటువంటి అవకాశం ఉంది. అయితే మనకి 6 నుంచి 7 గంటల ప్రాంతంలో మాత్రం కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కురిసింది. మరోవైపు గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల మేర ఈదురు గాలులతో కూడినటువంటి వర్షం కూడా కురిసింది. అయితే ఇదే పరిస్థితి ఇంకా కంటిన్యూగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మరోవైపు సిటీలో ఇప్పటి వరకు చాలా చోట్ల అంటే ఒక మోస్తారు వర్షమే కురిసింది తప్ప భారీ వర్షం అయితే ఎక్కలేదు. కానీ ఒక ముసురుతో కూడినటువంటి వర్షం ఇంకా కంటిన్యూ అవుతుంది. సో ఇది ఈరోజు నైట్ వరకు కూడా ఇట్లాగే కురుస్తుంది. అయితే ఇటు 3 కమిషనరేట్ల పరిధిలో ఈరోజు ఎక్కడ కూడా ట్రాఫిక్ అంతా ఇబ్బంది లేదు, ఎందుకంటే ఈరోజు హాలిడే కావడంతో సో కొంత ట్రాఫిక్ సమస్య తప్పినా కూడా కొంత ఈ ముసురుతో కూడినటువంటి వర్షంతో పాటు ఒక మోస్తారు వర్షం కొన్ని చోట్ల కురుస్తుంది. కాబట్టి కొన్ని ఏరియాల్లో రోడ్లపైన వరద నీరు చేరడంతో కొంత పబ్లిక్ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఇక మరోవైపు ఈ మ్యాన్హోల్స్ దగ్గర కూడా ఎక్కడైనా ఇబ్బంది ఉంటే సో అక్కడికి హైడ్రా కానీ జిహెచ్ఎంసీ అధికారులు చేరుకొని ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఇక మరోవైపు రాత్రి సమయం కావడంతో కొంత పబ్లిక్ అత్యవసరమైతేనే బయటికి రావాలి, సో అట్లాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు ఎప్పటికప్పుడు హైడ్రా టీం కూడా మానిటరింగ్ చేస్తున్నారు, జిహెచ్ఎంసీ అధికారులు కూడా, మాన్సూన్ టీం కూడా. ఎందుకంటే మళ్ళీ అకస్మాత్తుగా భారీ వర్షం కనుక కురిస్తే సో తీసుకున్నటువంటి జాగ్రత్తలు, చేయవలసినటువంటి సహాయక చర్యలపైన ఎప్పటికప్పుడైతే అలర్ట్గా ఉన్నారు. సో ప్రజెంట్ సిటీ వ్యాప్తంగా మనకి సికింద్రాబాద్, మొండా మార్కెట్, ప్యారడైజ్, ప్యాట్నీ, బొల్లారం, షామీర్పేట్, తర్వాత ఇటు ఉప్పల్, రామంతాపూర్, అప్సిగూడ, తర్వాత ఇటు తుర్కాయాంజల్, ఇబ్రహీంపట్నం, అటు బాచారం, తర్వాత ఈ ఏరియాలో కూడా వర్షం కురుస్తుంది. ఇటు సిటీ శివారు ప్రాంతాలైనటువంటి రాజేంద్ర నగర్, అత్తాపూర్, తర్వాత మైలార్దేవ్పల్లి, ఇటు సనత్ నగర్ కానీ, తర్వాత కూకట్పల్లి, మియాపూర్, సో అన్ని చోట్ల అరౌండ్ సిటీ వ్యాప్తంగా కూడా దాదాపు ఒక 2 గంటల నుంచి గడిచిన 2 గంటల నుండి కూడా ఒక మోస్తారు వర్షంతో పాటు ముసురుతో కూడినటువంటి వర్షం కురుస్తుంది. సో ఇది ఎప్పటికప్పుడు ఎక్కువగా వాటర్ లాగింగ్స్ అయిన ప్రాంతాల్లో మాత్రం క్లియర్ చేస్తున్నారు. సో మరి కొన్ని చోట్ల ఎప్పటికప్పుడు వాటర్ కూడా క్లియర్గా ఉన్నాయి, వెళ్ళిపోతున్నాయి. అయితే అకస్మాత్తుగా మాత్రం తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కనుక కురిస్తే ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ అలర్ట్ అయిపోయారు క్షేత్రస్థాయిలో. మరోవైపు ఎందుకంటే గతంలో అంటే మనకి రీసెంట్గా హైదరాబాద్ నగరంలో కురిసినటువంటి వర్షానికి ఈ రాత్రి సమయంలో సో కొన్ని చోట్ల దాదాపు 15 సెంటీమీటర్ల వర్షపాతం, 13 సెంటీమీటర్ల వర్షపాతానికి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయాయి. కొన్ని బైకులు కొట్టుకుపోయాయి, కొంతమంది వ్యక్తులు కొట్టుకుపోయారు. సో ఇట్లాంటి ఘటనలు రిపీట్ అయ్యేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి అలర్ట్గా ఉండాలి. లోతట్టు ప్రాంత ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకి వెళ్ళాలి. రాత్రి సమయంలో మళ్ళీ వర్షం కురిస్తే ఇబ్బంది ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. సో ఎప్పటికప్పుడు మాత్రం ఇటు కమాండ్ కంట్రోల్ ద్వారా ఎక్కడికక్కడ అలర్ట్గా ఉన్నారు, పర్యవేక్షిస్తున్నారు. సో ఇట్లాంటి మరోవైపు సిటీలో ఈరోజు మొదటి రోజు అంటే తెలంగాణ వ్యాప్తంగా కూడా బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల ఈ వర్షానికి అంతరాయం ఏర్పడింది. అయినా కూడా సిటీలో కొన్ని ప్రాంతాల్లో వర్షంలో తడుస్తున్నైనా బతుకమ్మ ఆడుతున్నటువంటి మహిళలను కూడా మనం విజువల్స్లో చూడొచ్చు. ఇక మరోవైపు ఇది పరిస్థితి ఇంకా కంటిన్యూ. మనకి దాదాపు 7 గంటలకు మొదలైనటువంటి ఈస్ట్ హైదరాబాద్లో మొదలైనటువంటి వర్షం సో సిటీ వ్యాప్తంగా కూడా ఇప్పుడు ప్రజెంట్ కురుస్తుంది. సో మిడ్ నైట్ వరకు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలర్ట్గా ఉండాలని చెప్తున్నారు. ఇక మరోవైపు వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం రేపు మళ్ళీ యథావిధిగా డ్రై వాతావరణమే ఉంటుంది. అంతా కూడా మళ్ళీ ఈవినింగ్ కల్లా
ఈ వర్షం అనేది మొదలవుతుందంటూ కూడా మనకు గత 3 రోజుల నుంచి కూడా చెప్పుకునే వస్తున్నారు. సో మళ్ళీ కూడా ఈరోజు అదే చెప్పారు. సో అదే రిపీట్ అయింది కాబట్టి మరికొన్ని జిల్లాలకు మాత్రం భారీ వర్షం సూచన ఉందంటూ కూడా చెప్పారు. సో ప్రజెంట్ మాత్రం హైదరాబాద్ నగరంలో అన్ని ఏరియాల్లో వర్షం కురుస్తుంది. సో దీంతో కొంత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో మరోవైపు ఈ ఆఫీసులు ముగించుకొని ఇంటికి వెళ్ళే వారికి అరకొర సమస్య ఉంటుంది. ఎందుకంటే ఈరోజు సండే కావడంతో కొంత ఆఫీసులలో సంబంధించినటువంటి సిబ్బంది కూడా తక్కువనే ఉంటారు కాబట్టి సో ప్రజెంట్ అయితే రోడ్లన్నీ కూడా ఖాళీగానే ఉన్నా కూడా సో తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురిస్తే లోతట్టు ప్రాంత ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. సో అరౌండ్ సిటీ వ్యాప్తంగా ప్రజెంట్ ముసురుతో కూడినటువంటి వర్షం కురుస్తుంది మాదిరి.